అండ్ ఈ దాడులు చూసుకున్నట్టయితే రాంబాబు గారి ఇంటి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద, వాళ్ళు అసలు ఇట్లాంటిది ఇంతవరకు చూడలేదేమో, ఇట్లా అధికారంలో ఉండి ఇంత అధికారాన్ని మిస్యూజ్ చేసింది వీళ్ళేనేమో అనిపిస్తుంది. ఏం మరి మాకు తెలిసి అలా పట్టాభి ఇంటి మీద వెళ్ళడం చూసాం, కానీ అది కూడా మరి డెలిబరేషన్ కాబట్టి సమ్ సెట్ ఆఫ్ పీపుల్ వెళ్ళారు, అది ఒప్పుకోవాలి. గొడవలకి వెళ్తారు సార్, ఇట్లా ఏమంటారు, ఇల్లది దోషం చేశారు అతను కూడా, బాంబులు వేయడం, ఇది పెట్రోల్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయారు వీళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ అంటే రియాక్టివ్ మోడ్ చూపిస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చూసావా ఒరిజినాలిటీ బయటకు వచ్చిందని ప్రజలకు మళ్ళీ కొత్త కథలు అల్లుతారు. అంచేత జగన్మోహన్ రెడ్డి ముందే శాంతి కామకుల్లో చూస్తుండే, వాళ్ళు ఇంటెన్షనల్గా ప్రేరేపిస్తున్నారు. నీకు మళ్ళీ చెప్తున్నాను, వాట్ దే ఆర్ మోడల్స్ ఆఫ్ ఆపరెండి ఈజ్ వెరీ క్లియర్. నేను డిబేట్లకి వెళ్ళి నన్ను ప్రొవోక్ చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని కంటిన్యూస్గా ప్రొవొకేషన్లోనే ఉన్నారు. అలా ఎవరినైనా అలా ప్రొవొకేషన్ చేస్తుంటే లాస్ట్కి మన నంబటి రాంబాబు గారు కూడా బరస్ట్ అయ్యారు. పాపచ్చి ఆయన ఒప్పుకున్నాడు, అయినా సరే దాడి చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇలా కంటిన్యూస్గా 24/7 ప్రొవొకేషన్లోనే ఉంటారు. దాంట్లోంచి ఎక్కడైనా రియాక్టివ్ మోడ్ చూపిస్తే విధ్వంసం. ఇది అర్థం చేసుకుంటే ఎవడైనా సరే మాలాటోళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, సింపుల్ ప్రాబ్లం, చాలా సింపుల్ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు రాంబాబు గారు మాట్లాడినరు, బూతులు మాట్లాడినరు, కేసు ఫైల్. అక్కడ అటు సైడ్ నుంచి ఒక మహిళ కూడా, మహిళేనమ్మా, గ్రంథాలయ కమిటీ చైర్మన్ ఆవిడ, ఆవిడ ఎమ్మెల్యే భర్త, వాళ్ళు తీసుకెళ్ళిన జనాలు, వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ స్టేషన్ మీద పంపించారు. చూచు అలా జోగి రమేష్ ఇంటి మీద న్యాయం అనేది ఇద్దరికి సేమ్. తప్పు చేసినప్పుడు శిక్ష పడినప్పుడు సమపాలంగా ఉండాలి, కానీ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అట్లా ఎట్లా ఉంటుంది సార్? ఎలా ఉంటుంది? నువ్వు నన్ను అడుగుతున్నావా? నేను నిన్ను అదే ప్రశ్న అడుగుతాను. ఒకరికి ఎక్కువ వాళ్ళకి తక్కువ ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్నకి ప్రశ్నే, సమాధానం మాత్రం అక్కడ ఇవ్వట్లేదు. తిట్టారా? అవును తిట్టారు. ఎందుకు తిట్టారు? అంబటి రాంబాబు మా దేవుళ్ళలాంటి మనిషి, చంద్రబాబు నాయుడు అంత మాట అనేసారా? నిజమే. మరి అంబటి రాంబాబు వీళ్ళకి కూడా దేవుళ్ళలాంటి మనిషే కదా, పెద్ద మనిషే కదా ఆ పార్టీలో. ఆయన తిట్టిందట ఏం పర్లేదు. అరే ఈ టపాచబూతులు టీవీ డిబేట్లో కూర్చుని ముఖ్యమంత్రిని సింగులర్తో మాడతారు, ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చిన భాషలో మాడతారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. అప్పుడు ఏం కష్టం కాదు. పొరపాటున ఎవడన్నా అక్కడ చంద్రబాబు నాయుడు గురించి తుచ్చి మనం మాట అంటే ఎంత మాట అనేసామని వీళ్ళు చూడు, ఊర్లో చచ్చిపోతే గొల్లెడతారు, అలా తయారైపోతారు. అట్లాంటి అసెంబ్లీలో మరి బాలకృష్ణ గారు కూడా ముఖ్యమంత్రి గారిని, అంటే మాజీ ముఖ్యమంత్రి గారిని సైకో జగన్ అని చెప్పేసి మాట్లాడారు సార్. అది కూడా తప్పే కదా? తప్పే. మరి కామినేనుడు జీవితంలో తెలుగుదేశం ధర్మాన్ని గెలిచే ఏకైక వ్యక్తి ఎవడంటే కామినేని. కుల ప్రాతిపదిక మీద అక్కడ కూడా క్యాస్ట్ రిజర్వేషన్లు ఆ దిక్కుమల్ల నియోజకవర్గంలో ఆలోచించుకోమన్నా. ఎలా గెలుస్తున్నారో, ఎందుకు గెలిచాడు కనుక్కోమన్నా సరే. కేవలం కుల ప్రాతిపదిక మీద చంద్రబాబు నాయుడు అత్యతంతో గెలిచేస్తారు. గెలిచి ఇష్టంలోనే మాడతాడు అసెంబ్లీలో, మళ్ళీ తూచి వెనక్కి తీసుకుంటాను. అలా మాడకూడదట. ఏం తెలదా? పెద్దల సభలు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు అంటే ఇంకా వాళ్ళు చేసేస్తే మాత్రం పంచమహాపాతకాలు చేసేసినట్టు చెప్తారు. ఇంకా మేమేం నేర్చుకుంటాం సార్? మా లాంటి వాళ్ళు ఒకవేళ చూస్తే కళ్ళు పోతాయి అంటే నేర్చుకోకర్లేదు. దాంట్లో నేర్చుకునేది ఏం లేదు. ఎప్పుడైతే రాజకీయం వ్యాపారంతో ముడిపడిపోయిందో మనకు అనవసరం అనుకోలేదు, అంతకన్నా ఇంకేం లేదు. ఇంకా ఈ లడ్డు వ్యవహారం ఇంకా కొనసాగుతుంది. ఇంకా కొన్నాళ్ళు వాళ్ళకేం నరేంద్ర మోడీ కొత్త టాస్క్ ఇచ్చేదాకా వాళ్ళకి ఏం ఉండదు. కొత్త టాస్క్ ఎవడైనా సార్ నిజంగానే బీజేపీ అక్కడ కూటమిలో ఉంది. బీజేపీ ఎందుకు దీని మీద ఇంత మౌనం వ్యవహరిస్తుంది సార్? మౌనంగా ఎందుకు వ్యవహరిస్తుంది దీని మీద? అసలు హిందూ ధర్మం, సనాతన ధర్మం అని మాట్లాడేదే బీజేపీ. మరి బీజేపీ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ ఇంతవరకు అవ్వలేదు? ఎందుకు అవుతుంది? వాళ్ళకి తెలుసు కదా, నిజాలు తెలుసు కదా. ఇప్పుడు కల్తీ లడ్డులు జరిగాయని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇది అయోధ్యకి వెళ్ళింది, లక్షలు అని చెప్తున్నాడు. పచ్చి అబద్ధం. ఎలా తెలుసు? వాళ్ళకి అందులో ఒక బోర్డు మెంబర్ ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉంది. ఆయన స్వయంగా నెయ్యి కొని లడ్డూలకి ఇచ్చాడు. ఎవరు? రామలింగేశ్వర్ గారు, మైహోం రామలింగేశ్వర్ గారు. వీళ్ళిద్దరూ తయారు చేయించిన లడ్డులు అందరికీ తెలిసిన విషయం. కల్తీ జరగదు. వాళ్ళిద్దరూ అపర భక్తుడు. రామలింగేశ్వర గారు అయితే అపర భక్తుడు, ఇక్కడ మన చిన్నజీవి హాస్పిటల్లో ఉంటాడు. సో ఆయనతో పొరపాటు జరగదు. దే హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ బీజేపీ. సో ఆబ్వియస్లీ అబద్ధాలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇది తెలుసో తెలియక మనవాడికి ఎప్పటికీ ఏమీ తెలియదు కదా. పవన్ కళ్యాణ్ అంటే ఏమీ తెలియని వాడు. అబద్ధాలు చంద్రబాబు నాయుడు నోట్లోంచి వచ్చిన అబద్ధాలను జస్టిఫై చేయడానికి ఈసారి కీ రోల్ ప్లే చేస్తున్నాడు, అంతకని ఇంకేం లేదు. ఎన్నాళ్ళు శాశ్వతంగా ఏముండవు ఇవి. నిజం నిలకడ మీద అలా నిజం అలాగే ఉంటుంది. దాని చుట్టూ నువ్వు ఎన్ని రకాల షుగర్ కోటింగ్లు పెట్టినా సరే కుదరదు. అబద్ధం అన్నది ఎప్పుడైనా సరే అలాగే చూడు, ఎండిపోయిన కొమ్మ చెట్టు మించి ఎలా పడిపోతుందో అలా పడిపోతుంది. అప్పుడు నిజం ఇలా నెటారుగా ఉంటుంది. ఏం చెప్తారు? చెప్పగలరా దానికి? ఇప్పుడు సింపుల్ అమ్మా. రేపు పొద్దున్న ఎవడో పబ్లిక్ లిటిగేషన్స్లో ఈ జంతుకు ఎలా కలిసింది అన్న దగ్గర వీడు కూడా సుప్రీంకోర్టులో నల్లటోడో నీళ్ళటోడో ఫైల్ చేస్తారు ప్యారల్గా కేసు. చేసినప్పుడు ఏమైంది? ఇప్పుడు సుబ్బారెడ్డి ఫెయిల్ చేసినప్పుడే కదా ఈ మొత్తం పెంట మొదలైంది. సుబ్బారెడ్డి కేసు ఫైల్ చేసినది ఇలా సిట్టు వ్యాసాలు వేస్తుంది, కుదరదు, నాకు మనోభావాలు గాయం అవుతున్నాయని చెప్తే ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్కి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. లోకల్ సిట్టోళ్ళు సిబిఐ సిట్టోళ్ళు కలిసి చేశారు. అవుట్కమ్ పెళ్ళి మనం టెంకు జల్లు కొట్టారు. నోరు మూసుకున్నారంటే అవన్నీ అబద్ధాలు మీరు చెప్పినవని. ఇంకెంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు ఈ కొత్త కథ అన్నమాట. కొత్త కథకి మళ్ళీ సిట్ వేయాలి. అలా కావాల్సింది అదే.
ఫస్ట్ అంటే మనకు తగినట్టు అది అందులో రాకపోతే మనం ఇష్టం ఉన్నన్ని సార్లు సిట్ వేసుకోవచ్చు సార్. వీళ్ళు వేసుకోవచ్చు, వీళ్ళకి పనే పాట వీళ్ళకి. లోకల్ సిట్టులు అందరూ ఉంటారు. కమాన్ అనగానే నలుగురు వస్తారు, ఆఫీసర్ అండ్ డ్యూటీ ఏం చెప్పమంటారు సార్ అంటే ఎతకండి ఎతకండి ఎతకండి, ఎతుకుతూనే ఉంటారు. ఇప్పుడు ప్రతి కంపెనీకి బాత్రూమ్ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? మీ ఆఫీస్కి బాత్రూమ్ దగ్గరలో ఉందా లేదా? అక్కడ హార్పిక్ కనబడుతుందా కనబడదా? కనబడగానే మా కంచలోడు హార్పిక్ అని వస్తాడు. ఎవరు నీ మొహం అంట మా ఆఫీస్ బయట ఉన్న బాత్రూమ్ కడగడానికి పెట్టారు రాదంటే హార్పిక్ ఉంది వాళ్ళ ఆఫీస్లో అని బ్రేకింగ్ న్యూస్ చేసాడు అనుకో, ఏడు చేస్తావు నువ్వు? అరే నీ మొహం అంట అది బాత్రూంలో హార్పిక్ ఉందిరా సార్. అది అసలు చెప్పడానికి కూడా ఎంత ఘోరంగా ఉంది చూడండి. నేను అడుగుతున్న ప్రశ్న చూడు, ఫస్ట్ మైక్ ఇచ్చి నీకు అడుగుతాడు మీ ఆఫీస్కి బాత్రూమ్ ఉందంటే ఉంది, అక్కడ వెళ్ళి చూద్దామా, చూస్తే అక్కడ హార్పిక్ ఉంది, పట్టుకొచ్చేస్తాడు. ఒక మీడియా ఛానల్లో హార్పిక్ ఎందుకు ఉంది ఏం చెప్పగలను దానికి? అలా బోలే బాబా గడ కంపెనీలో బాత్రూమ్లు కావడానికి ఆడ హార్పిక్ తెచ్చుకుంటే హార్పిక్ ఉందని ఆయన చంపుకు తినేస్తే ఉందిరా బాబు నాదేనంటే వాడే ఒప్పుకున్నాడు. చూసావా, వాడే ఒప్పుకున్నాడు హార్పిక్ ఉందని. అంటే ఎంత ఘోరం అపచారం జరిగిపోయింది. అంటే వీళ్ళు బాత్రూమ్కి వెళ్ళి అడుక్కోరన్నమాట, హార్పిక్ వేసి అడగరు. నెయ్యి అంటే అది కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి అని అర్థం. ఇప్పుడు మళ్ళీ అనమాట మా మార్కెట్లో డాల్డా దొరుకుతుంది. అవును సార్. తినడం మానేసాడు ఎవడన్నా? లేదు సార్. డాల్డా ఏమైనా నెయ్యే కాదు, ఈక్వలెంట్ కదా. ఈక్వలెంట్ కదా. పాల పిండితో వెన్న వస్తుందా రాదా? పెరుగు చేసుకోవచ్చా చేసుకోలేదు? ఆడపిల్లలకి చెప్పు, నువ్వునే కదా దిక్కుమల ఛానల్లోకి వాస్తవాలు మాట్లాడు. వస్తుంది సార్. పాల పిండితో నువ్వు పాలు మరబెట్టి దాన్ని తోడెట్టావు అనుకో, పెరుగు అవుతుందా అవుదా? వస్తుంది సార్. ఇంత వెన్న వస్తుందా? చిలికితే కొంచెం వస్తుంది, దాన్ని తగలెడితే నెయ్యి అవుతుందా అవుదా? అవుతుంది సార్. మరి పాలే వాడకుండా నెయ్యి ఇచ్చింది అమ్మాయి అని హార్పిక్ బాత్రూంలో ఉందని బ్రేకింగ్ న్యూస్. మళ్ళీ అరే పాల పిండితో చేశాను రా, నా బాత్రూమ్ కలగడానికి నా ముఖానికి హార్పిక్ తెచ్చాను రా, నెలసామాలతో అంటే ఒప్పుకోడు. ఇప్పుడు నెలసామాలు నువ్వు రేషన్ రాస్తావమ్మా, అది ఎరిచేసి షాప్కి వెళ్తావు, బాబు ఒక హార్పిక్ ఇవ్వు, పాల ప్యాకెట్లు 4 పెరుగు ఇవ్వు 1000 అన్నీ రాసుకొని వస్తావు, సంచి పట్టుకుని వస్తావు, కెమెరా పట్టుకుని రెడీగా ఉన్నాడు కంచాలోడు. దేవుడికి పంపించే దాంట్లో వీళ్ళింట్లో ఆవు లేదు, వీళ్ళింట్లో 4 ప్యాకెట్లు కొని తీసుకొచ్చి హార్పిక్ కూడా తెచ్చింది అంటే ఏంటి చెప్పాలి? హార్పిక్ కలిపి ఆడి ఉద్దేశంలో కలిపేశాను హార్పిక్ పాలల్లో. గేటమ్మా అరే నేను రేషన్ తెచ్చాను రా, నా ఇంట్లో బాత్రూమ్ ఉందిరా, అది కడుక్కోవాలరా అంటే మేము బాత్రూమ్లో కడగం, మేము సంచం పట్టుకుని బయటికి పోతామని చెప్తున్నాడు వాడు. అది వాళ్ళ బతుకులు. అని చేత వరే బాబు మీరు ఇష్టం వచ్చింది రాసుకొని, మీకు ఒక జడ్డి వేదాలు ఉన్నారు చూసి జడ్డి వేదాలకి వాళ్ళకి చెప్పుకోండి, వాళ్ళకి వినసొంపుగా రంజుగా ఉంది. ఆ సన్నాసి వేదాలు కనీసం తిరుపతి ఒకసారైనా 5 ఏళ్ళు వెళ్ళి సచ్చారు లేదు తెలుసుకోమను, ఒకసారి సిగ్గుపడి చావమను. నా దేవదేవుడి ప్రసాదం ఎంత మెకిలైందా అవుతుందా అన్న కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం. లేదంటే ఇంట్లో ముసలోళ్ళు అంటారు బూందీ చేస్తున్నప్పుడు అందులో కొంచెం హార్పిక్ వేయమను, బూందీతో అవుతుందో అవుతుందో తెలుసుకొని చావమను ఫస్ట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.